కొంచెం రఘువంశం ద్వితీయ సరిగ్గా చెప్పుకుందామా? అదేదైనా పుస్తకాలు ఉంటే తెప్పించండి, బుక్స్. అట్లాగే అట్లాగే. ఉమ్. ఇంకా తెప్పించుకోలేదు సార్, తెప్పిస్తాం. ఆ, అంటే ఈ సోమవారం, నెక్స్ట్ సోమవారం మొదలు పెడదాం. ఆ. గురుగారు పుస్తకానికి ఏమైనా తేడా ఉంటుందండి? అంటే అందులో ఇచ్చే ఇన్ఫర్మేషన్. శ్లోకాలు అంతే ఉంటాయి. ఆ, కింద ఉండే వ్యాఖ్యానాలలో కూడా ఆ, ఏదంతా సేమ్ ఉంటాయి, కానీ అంటే జస్ట్ ఎక్కువ ఆ. తక్కువలో ఉంటుంది. మన రావి వారిది మన రాజయ్య గారు చెప్పారు కదా, అది తీసుకున్నాను నేను. ఉమ్. రావి రామారావు వారిది, అని రావి రామారావు ఏదో చెప్పారు రాజయ్య గారు. రాజమోహన్ రావు, రాజమోహన్ రావు, రామ్మోహన్ రావు. రాజమోహన్ రావు, అవును. 2 సర్గలు ఉన్నాయండి అందులో, 1, 2 సర్గలు ఉన్నాయి. అయితే మనం యూనిఫామ్ గా ఒకటే తెప్పించుకుందాం, ఏదో ఒకటి అది చెప్పండి. అలా అదే ఈ గురువు గారు ఈ చెప్పేది వారు చెప్పారు. అదే ఆ. అది గురువు గారు చెప్పేది వారు చెప్తారు అనుకోండి. మీకు నేను ఫాలో అవ్వచ్చా అని అదే అడుగుతున్నాను. అదే అదే జ్ఞాన అదే ఇది ఇది చూడండి. అదే. దీంట్లో ఓ, 6 వీళ్ళది అధ్యాయం ఆరు ఎంఎస్కో వారిది సర్కల్ అండి. నది. అవును, 6 ఎంఎస్కో అధ్యాయాలు వారిది. ఉమ్. జ్ఞాదర్శి ఆర్ష విద్యా గురుకుల హైదరాబాద్. ఆ, చూశానండి ఇది. నా దగ్గర ఉన్నది అది. చూశాను. ఈ దోమలగూడ గగన్ మహల్. అదే ఒకసారి ఇంతకుముందు చూస్తారా వారు గురుగారు వేశాక అది? ఇప్పుడు యునెస్కో ఎంఎస్కో. అట్లా యునెస్కోలో దొరుకుతుంది, ఆ, సాహిత్య ప్రచురణలో దొరుకుతుంది. ఉన్నదండి, ఒకసారి బుక్స్ చూపించారా ఉన్నాయండి. గురుగారు? ఉమ్, మీ ఒకసారి ఇద్దరు ఒకే చూపించారా? ఏమంటారు? ఒకసారి అందులో పెట్టేయండి సార్, పెట్టేస్తే అదే తెప్పించుకుంటాం. నేను ఓకే. పెట్టినట్టున్నాను, మళ్ళీ ఒకసారి అదే. యునెస్కో వాళ్ళ దొరుకుతుంది మీకు ఇక్కడ. అవును, ఇప్పుడు ఇప్పుడు ఎంఎస్కో వాళ్ళే వేస్తున్నారండి ఈ పుస్తకం. ఇంతకుముందు వారు ఎవరో ఇందా మీరు చెప్పారు చూసారా, వారు వేశారు పుస్తకం. అది వాళ్ళ దగ్గర నుంచి రైట్ తీసుకుని వీళ్ళు వేశారు ఈ పుస్తకం. దీంట్లో ఏముంటాయంటే మనకు ఇంతక్రితం మేము చెప్పినప్పుడు మనం ప్రతి పదానికి ఉమ్. శబ్దాలు సమాసాలు ఉన్నాయి. అవునండి, సందులు ఉంటాయి, సమాసాలు ఉంటాయి, అవును. విభక్తులు క్రియలు ఉన్నాయి, ఇంకొకటి ప్రతిపదార్థం ఉంది. తర్వాత వర్గ అలంకారాలు అన్నీ అంటే ఉన్నాయి. పద అన్వయం ఉంది, గేయాలు, పదక్రమం ఉంది, ప్రతిపదార్థం ఉన్నది. అంటే ఇది ఉందా మీ దగ్గర? ఆకాంక్ష రాశాడు, అన్ని పద్ధతులు రాశాడు. ఆకాంక్ష కూడా ఉంది. సరే, అవును. అలా కూడా మీరు ఫాలో అవ్వండి గురుగారు. వ్యాఖ్యానం చాలా బాగుంది దీంట్లో. ఓకే, ఓకే, సరేనండి. సంస్కృత వ్యాఖ్యానం ఉంది. ఉమ్. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి తెలుసుకోవాలి కాపీలు ఉన్నాయో లేవో. అన్వయక్రమం ఉంటే లేదా? 6 సర్కలు వస్తాయి మనకి. అన్వయక్రమం అర్థం లేనట్టున్నది. అన్వయక్రమం లేదా? ఉంది ఉంది, అన్వయక్రమం అర్థం ఉంది. ఉంటుందండి, అన్వయక్రమం ఉంటుంది. ఉంది ఉంది ఉన్నది. ఉంది, ముందే ఉంది, తర్వాత ఆకాంక్ష ఉంది. ఇది బాగుంది, మీరు సరే, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఆరు ఆరు సర్గల దాకా దీంట్లో ఉన్నాయి. అవునండి. రఘువంశం, మహాకావ్యం, ఆర్ష విద్యా గురుకులం. బహుశా మీకు ఏదైనా దాంట్లో అంటే వీళ్ళు జ్ఞానం లేకుండా వీళ్ళు చెప్తే ఏమైనా మీకు కొరియర్ ద్వారా తెప్పి ఇస్తారా, పంపిస్తారా? ఉన్నాయండి, పుస్తకాల షాపులు దాని దగ్గరలో ఉన్నాయండి. మరి దొరుకుతాయి గురుగారు పుస్తకాలు. ఇప్పుడు ఏ పుస్తకం షాపులో అయినా, మంచి పుస్తకాల షాపులో అన్నింటిలో దొరుకుతుందండి. అదే మాకు అదే. మాకు మాకు తెప్పించుకోవడానికి అడ్రస్ ఓకే, అవసరం. ఓకే, కొంచెం ఊరు బయట ఉండే వాళ్ళకి. రోజులు మేము భాగ్యనగరం అవసరం కాదు. కానగలం నాకు ఎక్కడ మిగతా వాడు అవసరం ఉంటే. అడ్రస్ ఎంఎస్కో దీన్ని బుక్ ని పెడతాం అడ్రస్. అది అయినా గోపాల్ బుక్ హౌస్, ఈ రెండిట్లలో దొరుకుతుంది. విడిగా కావాలంటే గోపాల్ బుక్ హౌస్ దొరుకుతుంది. 6 సర్కల్ కావాలంటే ఎంఎస్కో వాళ్ళది అక్కడ దొరుకుతుంది. నవోదయ కానీ, లేకపోతే పెడతాం. నవోదయ కానీ, లేకపోతే గొల్లపూడి మారుతి సన్స్ కానీ, లేకపోతే ఆవిడ వారి ఎక్కడైనా దొరుకుతాయి గురుగారు ఈ పుస్తకం. ఇక్కడ ఒక అమెజాన్ మాదిరి మంచి పుస్తకాల షాపులు అన్నింటిలో దొరుకుతుంది. ఎందుకంటే చూశాను కాబట్టి 2, 3 చోట్ల చూశాను ఈ పుస్తకాలు. అమెజాన్ లో కూడా ఉందండి. 450 రూపీస్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్. అయితే అయితే ఒకటి సార్, ఇప్పుడు అర్ధ తాత్పర్యాలు రాసేది ఏ తెప్పించుకున్నా పర్వాలేదా? ఏదో బలానాది అని ఉంటే ఆహా, దీంట్లో ఏమిటంటే మీకు ప్రతి పదానికి శబ్దాలు, విభక్తులు ఉంటాయి, అదే అదే విశేష సమాసాలు ఉంటాయి, అవును. వ్యాఖ్యానం ఉంటాయి. అంటే చాలా ఉంది. ఒక 2 పేజీల దాకా, ఒక పేజీన్నర 2 పేజీల దాకా కావాల్సినంత మ్యాటర్ దాంట్లో ఉంటుంది అనమాట. మాకు కావాల్సిన జనరల్గా శ్లోకము ప్రతిభార్థం ఉంటాయి, శ్లోకం పదం ప్రతిభార్థం ఉంటుంది, ఒక హాఫ్ పేజీలో మూర్చుంది. మనకు కావాల్సినంత కానీ అంటే మనం ఇంకా దాన్ని నేర్చుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. అవునండి.
అవసరం ఉంటే వ్యాఖ్యానాలు, దానికి అవసరం కోశాలు, చివరికి అలంకారాలు, నిఘంటువు కావ్య ప్రయోగాలు కూడా ఇచ్చాయండి. ఇంతకుముందు వేరే వేరే కావ్యాల్లో ఇదే పదం వేరే కావ్యంతో ప్రయుక్తం అయితే ఆ శ్లోకాలు కూడా ఇచ్చారండి ఇందులో. దీంట్లో రామారావు ఇచ్చాడు, వేరే వాటి రామారావు దగ్గర ఇచ్చారండి. అవును, ఇచ్చాడు. నిఘంటు ప్రయోజనాలు, కావ్య ప్రయోగాలు కూడా ఇచ్చారండి రామారావు దాంట్లో. అవును. దీంట్లో వ్యాఖ్యానం బహుశా మల్లినాథ స్మృతి కావచ్చు. మల్లినాథుడి వ్యాఖ్యానం చాలా అది ప్రసిద్ధమైన బాగుంటుంది, చాలా ఫేమస్ అని విన్నాను. అదే మల్లినాథుడు వారిది. అవును గురుగారు. ఇది కూడా రామారావు కూడా మల్లినాథ సూర్యుని ఫాలో అయినాడు. సంజీవిని రామారావు ఇచ్చారు, కూడా మల్లినాథ సంజీవిని ఇచ్చారు, సంజీవిని వ్యాఖ్య ఇచ్చినట్టున్నారు. సంజీవని వ్యాఖ్య దీంట్లో సంజీవిని ఇది మల్లినాథుడు సంజీవిని వ్యాఖ్యానండి. దీంట్లో సంజీవని వ్యాఖ్య అదే సంజీవిని వ్యాఖ్య ఉండదండి అందులో. అయితే అది సంస్కృతంలో ఇచ్చాడు, అంతా సంస్కృతంలో ఇచ్చాడు సంజీవిని వ్యాఖ్య. సంజీవని వ్యాఖ్య వస్తుంది. తెలుగు. అవును. తెప్పించి అదే పెట్టుకున్నాం. అదే అదే అయితే అది ఆ మోస్ట్ ప్రిఫరబుల్ ఏదో అది మీరు అందులో పెడితే తెప్పించుకున్నాం. ఒకవేళ దొరకకపోతే ఆల్టర్నేట్ ఏదో ఒకటి. రఘువంశం ఏదైనా ఎంఎస్కోది తెప్పించుకుంటే మంచిది. 6 సర్కలు ఉంటాయి, మంచి వివరాలు ఉన్నాయని. ఎంఎస్కో దొరకకుంటే అంటే ఎంఎస్కో వాళ్ళది కాదు, ఎంఎస్కో వాళ్ళ దగ్గర కూడా అదే దొరుకుతుంది. అంటే దొరికేది అక్కడనే, అక్కడ ఆయన రచయిత వేరే కానీ దొరికేది అక్కడనే. అక్కడ తెప్పించాను, ఇదేమిటి నేను తెప్పించాను అక్కడి నుంచే. అదే ప్రస్తుతం మీరే వేశారండి ఎంఎస్కో వారి. ఇంతకుముందు ఇప్పుడు మీరు వేరే చెప్పారు కదా గురుగారు, వాడి దగ్గర నుంచి రైట్స్ తీసుకుని ఎంఎస్కో వారే పబ్లిష్ చేశారు ఈసారి. సంస్కృత భారతి వాడి దగ్గర దొరుకుతాయి. భాషా ప్రచార సమితి సంస్కృత భారతి వాడి దగ్గర దొరుకుతాయి. అవును, దొరుకుతాయి. సంస్కృత వాడి దగ్గర సంస్కృత భాషా ప్రచార సమితి ఫోన్ నెంబర్ పెట్టండి మీరు. వాళ్ళు ఫోన్ చేస్తే మీకు కొరియర్లో పంపిస్తారు. ఎవరికైనా కూడా, భాగ్యనగర వాసులు కానీ భాగ్యనగరేతర వాసులకైనా కూడా ఎక్కడ ఉన్నా పంపిస్తారు. మనం గూగుల్ పేలో పంపిస్తే అమౌంట్ బాగుంటుంది. అంటే అడిగి ఉందా కనుక్కుంటే వాళ్ళు ఉంటే మీరు కూడా రాజమండ్రి వాళ్ళకి ఇక్కడ మీకు ఇక్కడ ఉంటుండవచ్చు కదా, అక్కడిక్కడ దొరుకుతుండవచ్చు. చౌలవారు మీకు ఉందా? రాజమండ్రిలో ఇక్కడ కాకినాడ కూడా దొరుకుతాయండి. అంటే మాకు నార్మల్ ఇది ఉంది గారు. ఇది ఇలా కొనుక్కున్నాం అప్పుడు 5 భాగాలుగాను. ఫస్ట్ మనకు చెప్పారు కదా అప్పుడు 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 ఇలా 5 మేము కొనుక్కున్నాను. పావిళ్ళ వారిదే దాంట్లో ఉంది కదా. ఇదంటే అర్థం ఒకటే ఉంది, తాత్పర్యం అర్థం. ఇందులో అన్వయ క్రమ భక్తులు క్రియలు అవేం లేవు. ప్రత్యేకంగా ఆకాంక్ష కూడా దీంట్లో ఉంది. ఆకాంక్ష చాలా మంచిది. ఆకాంక్ష అంటే ఏడు గురుగారు దానికి అక్కడ పర్టికులర్ గాను ఆకాంక్ష ఏంటి? వ్యాఖ్య విశేష వ్యాఖ్యల ఆకాంక్ష అంటే ఏమిటండి అక్కడ గురుగారు? అన్వయాన్ని ఉల్టాగా చేస్తాం. చెప్తాను అంటే ఒక్కొక్క దాన్ని ప్రశ్నించడం. అంటే ఇప్పుడు ముందు మనం శ్లోకాన్ని చదివిన తర్వాత శ్లోకంలో పదవిచ్ఛేదం చేసుకోవాలి. ఒక్కొక్క పదవిభాగం చేసిన తర్వాత ఒక్కొక్క పదానికి ఏ విభక్తి శబ్దాన్ని గుర్తించాలి. అవునండి. గుర్తించిన తర్వాత అన్ని గుర్తించినప్పుడు ప్రథమ విభక్తులు, ద్వితీయ విభక్తులు అన్ని మనకు తెలుస్తాయి, ఏ విభక్తులు ఏమి ఉన్నాయి. అవునండి. దాని తర్వాత దాంట్లోంచి క్రియాపదం తీసుకోవాలి. క్రియాపదానికి అంటే మూల మెయిన్ క్రియాపదం. ఆ క్రియాపదానికి క్వశ్చన్ వేస్తాం, ఎవరు, ఎందుకంటే చేసేవాడు ఫలానా చేస్తున్నాడు. గచ్చతి, కహ గచ్చతి, రామ గచ్చతి, పుత్ర గచ్చతి, వనం గచ్చతి. ఇట్లా మనకు ప్రశ్న ద్వారా వరుసగా ఒక్కొక్కటి మనం తీసుకుంటూ వస్తే ఆ మొత్తం అన్నీ వచ్చేస్తాయి, జవాబులన్నీ కూడా, పదాలన్నీ వస్తాయి. దీన్ని ఆకాంక్ష అంటే. ఆకాంక్ష ప్రశ్నించడం ద్వారా దాంట్లో ఉన్నాయని మనం గుర్తించడం. దాని ద్వారా మనకు అన్వయం క్రమం, శ్లోకంలో ఉన్న విధానం మనం అంటే నెక్స్ట్ శ్లోకాన్ని మనం కొత్త శ్లోకాలు తెలుసుకోవాలన్నా కూడా ఎట్లా తెలుసుకోవాలి. ఇప్పుడు జనరల్ దాంట్లో ఉన్న శ్లోకాన్ని అర్థాన్ని చెప్పుకుంటే దాంట్లో ఉన్నట్టుగా చదువుకుంటాం. అంటే మనం కేవలం ఆ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మాత్రం ఆ వ్యాఖ్యానం ద్వారా తెలుసుకుంటాం. కానీ మన సొంతంగా నేర్చుకునే విధానం ఆకాంక్ష. ఈ ఆకాంక్ష విధానం మనకు తెలిస్తే రేపు తెల్లారి ఏ కావ్యమైనా మనం చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
సొంతంగా చదువుకోవడానికి అనుకూలం. సరే ఇది ఆకాంక్ష విధానం అంటారు. సరే ఇవాటి పాఠంలో 10వ సూత్రంలోనే మనం వృత్తి చెప్పుకుంటున్నాం. 10వ సూత్రం ఏం చెప్పుకున్నాం? తుల్యాస్య ప్రయత్నం సవరణం. సరే, మళ్ళీ చరవడం అంటే పాఠాన్ని మనం ఒక్కసారి మననం చేసుకోవాలి, గుర్తు చేసుకొని మళ్ళీ ముందుకు పోవడం. తుల్యాస్య ప్రయత్నం సవరణ సూత్రం ఏం చెప్పుకుందాం? తాల్వాది స్థానేషు ఆభ్యంతర ప్రయత్నేషు యస్య ఏన తుల్యం తన్మిత సవర్ణ సంజ్ఞం స్యాత్ అని చెప్పుకున్నాం. అంటే తాల్వాది స్థానాలు 5 స్థానాలు, ప్రయత్నాలు, ఆభ్యంతర ప్రయత్నాలు, ఈ రెండు కూడా 2 వర్ణాలు ఒక్క వర్ణానికి మరొక వర్ణానికి సమానమైతే, అంటే ఒకే స్థానంలో అది ఇది ఒకే స్థానంలో పుట్టడం, అది ఇది ఒకే ప్రయత్నం ద్వారా పుట్టితే అప్పుడు ఆ రెండు కూడా సవరణం అని, సవర్ణ సంజ్ఞ అని చెప్పింది సూత్రం. మనము నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధి లాంటి చోట్ల కానీ ఇంకేదైనా అన్నింటి కూడా మనం సంధిలో చాలా వాటికి ఇది అవసరం ఉంటుంది. ఈ సూత్రం, ఈ సూత్రాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సంధుల్లో చాలా వాటికి అవసరం ఉంటాయి, కేవలం సవర్ణ సంఖ్యకి కాదు. అంటే కేవలం సవర్ణగానే అక్కడ తాల్వా స్థానాలు అంటే ఏంటి, అవి మనకు అవసరం ఉంటాయి. ఆభ్యంతర ప్రయత్నాలు అవసరం ఉంటాయి. వాటి ద్వారా మనం సంధుల్ని వచ్చే ఆదేశాన్ని మనం గుర్తించడానికి, ఏ ఆదేశం స్వీకరించాలి, ఆదేశంలో ఏ వర్ణ స్వీకరించాలి అన్నప్పుడు ఈ అవసరాలు ఉంటాయి. ఏంటో దాంట్లో కూడా ఆ రెండింటికి సంబంధం లేనటువంటి రుద్రవర్ణం కూడా రులురడు సావరణం వాచ్యం అని, అంటే ఆ సూత్రంకు తగినటువంటి నిబంధనలు లేకపోయినప్పటికీ కూడా దృకారాలకు సవర్ణత్వం చెప్పుకోవాలి అని వృత్తికారుడు చెప్తున్నాడు. అంటే ఎక్కడైనా రు అనేటంటే దృకారం కూడా సవర్ణత్వం తీసుకున్నప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. దానికి మనం ఊరండ్ర పర సూత్రాలు లాంటి చోట చెప్పుకుంటాం. అయితే దాని తర్వాత అప్పుడు స్థానాలంటే ఏమిటి అని నిన్న చెప్పుకున్నాం. ఒక విసర్జనీయానం కంఠ ఇచేశానంత దుర్దశాన మూర్ధ దుర్దశానంత, ఇవన్నీ కంఠస్థమే ఉండాలి ఏదైతే. ఎందుకంటే మనం అప్పుడు సందుల సమయంలో కూడా ఏదైనా జ్ఞాపకం రావాలంటే మనం మళ్ళీ వెనక్కి చూడకూడదు, పుస్తకాలు వెతుక్కుంటూ చూసుకుంటూ కూర్చుంటే కాదు. ఒక నిర్ణయం చేసి అంటే మన ఒక ఆదేశం అనేక వర్ణాల ఆదేశంగా చూపిస్తారు కదా, ఈ వర్ణాలను మనం సెలెక్షన్ చేయాలి. ఈ సంధికి ఏది అంటే అక్కడ ఉన్నట్టు ఉదాహరణకు సూత్రం జనరలైజ్, ఉదాహరణ స్పెషల్ ప్రతీకం. ఆ ఉదాహరణలో ఉన్నటువంటి వర్ణానికి ఆదేశం ఈ సూత్రం తగ్గట్టుగా ఏ వర్ణం సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు మనకు దానికి ఇవి కంఠస్థం ఉంటే కానీ మనం గుర్తుపట్టగలుగుతాం. అంటే కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటాం. ఏ వర్ణాన్ని, అనేక వర్ణాలు అక్కడ ఉంటాయి. రణాదేశం అంటే ఎరాలవాలు 4 ఉన్నాయి. ఈ ఎరలవాళ్ళు ఏది రావాలి? 4 వర్ణాలు అక్కడ ఉన్నాయి కదా అన్నప్పుడు ఇకారం యకారం అంటే ఎందుకు ఇకారం అంటే ఇతాలు స్థానాలు ప్రయత్నాలు అంటే వీటి ద్వారా మనం అక్కడ చెప్పుకుంటాం అనమాట. అంటే ఈ సవర్ణత్వం దీనికి వచ్చింది, దీనికి సవరణ ఉంది కనుకనే చెప్పుకోవాలి అని ఇట్లా మనం చెప్పుకొస్తాం. స్థాన సామ్యత్వం అని అంటాం. అందుకొరకనే ఇవి కంఠస్థంగా ఉంటే మనకు అప్పుడు గుర్తుంటాయి. అట్లా అకోశజ్ఞానం కంట చేశాంత రుటు రసాయనం దురసానంత రుటు 5 స్థానాలతో పాటు నాసికాను స్వారస్య అని చెప్పుకున్నాం. ఇట్లానే జిహ్వామూల్యం చెప్పుకున్నాం. తర్వాత ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ప్రయత్నాలు అంటే ఏమిటి? మనం ఆభ్యంతర ప్రయత్నం అన్నాం. ఏమిటి ప్రయత్నం అంటే ఇక్కడ మళ్ళీ ఈ ఈ వృత్తిలో యత్నో ద్విధా అని చెప్పుకుంటున్నాం. యత్నం అంటే ప్రయత్నం, ఆభ్యంతర ప్రయత్నం అన్నాం కదా ఇక్కడ. తాల్వాధిష్టానేషు ఆభ్యంతర ప్రయత్నేషు, ఆభ్యంతర ప్రయత్నం అంటే ప్రయత్నం ఏమిటి అనే దాంట్లో యత్నం ద్విధా అన్నాడు. ఆభ్యంతరో బాహ్యశ్చ. ఆభ్యంతరం అంటే మనం లోపల పెదవి నుంచి పెదవి వరకు ఉన్న భాగాలలో చేసే ప్రయత్నం, అది ఆభ్యంతర ప్రయత్నం. అంటే బాహ్యం అంటే ముఖం బయటకు వచ్చిన తర్వాత చేసేటువంటి కొన్ని మనం తెలుస్తుంది. అందుకొరకే చెవిటి వాళ్ళు కాదు మగవాళ్ళు కొన్ని వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళ యొక్క లిప్ మూమెంట్ని బట్టి అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని విషయాన్ని అర్థం చేసుకుంటారు. మీకు తెలుసు అనుకుంటా, మాడుగుల
ఆ, మన తెలుసు. అనిల్ కుమార్ గారు. అవును. అనిల్ కుమార్ అనుకున్నా. అనిల్ కుమార్ చాలా నాకు దాదాపు 10-15 ఏళ్ళ నుంచి పరిచయం అయింది. అవధానం చేస్తాడు ఆయన. చాలా అవధానం అవునా? చేశాడు. చాలా బ్రహ్మాండ మీద ప్రత్యక్షంగా నేను ఈ మధ్యనే ఆ, అక్కడ మనం శృంగేరిలో చూశాను. అంతవరకు ఇంకేం నేను కలిశారు? ప్రత్యక్షంగా చూడలేదు. అంటే అప్పటిదాకా నాకు 15 ఏళ్ళ నుంచి పరిచయమైన వ్యక్తిని నేను ప్రత్యక్షంగా చూడలేదు. ఒకటి చూశాను. అయితే ఆయన అప్పట్లోనే ఫోన్ ఒకసారి ఏదో అవసరం ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసి నాకు మెసేజ్ పెట్టాడు. నాకు బ్రహ్మజముడు అని చెప్పాడు. నీ ఫోన్ నాకు ఏమి వినరాదు, కేవలం మెసేజ్తోనే నేను చేస్తుంటా అని చెప్పారు. నేను చాలా మంది డాక్టర్ చూపించాను, అది చేసి అని చెప్పారు. మొన్న నేను మాట్లాడుతున్న వెంబడే అర్థం చేసుకుంటాడు. నాకు అర్థం కాదు నేను ఎట్లా చేసుకుంటాడు. తర్వాత ఆయన భార్య కనబడితే అడిగాను. నా భార్యతో పక్కగా ఉంది. లేదండి మీ లిప్ మూమెంట్ను బట్టి అర్థం చేసుకుంటాడని. పక్కకు మాట్లాడితే అర్థం కాదు, కానీ ఎదురుగుండా మాట్లాడితే మాత్రం గుర్తిస్తాడు, చూస్తాడు, మాట్లాడతాడు. అట్లా ఆ 3 రోజులు కూడా ఆయనతో నేను చాలా మాట్లాడాను. ఆయన చాలా అసలు మనకు అర్థం, ఆయనకు చెవుడు అనే సంగతి తెలియదు. అంత బ్రహ్మాండంగా ఆ పదాన్ని అర్థం చేసుకొని జవాబు ఇప్పుడు ఆయన. అట్లా ఇంకా కొంతమంది ధర్మపురిలో కూడా ఒక ఆయన పూజారి ఉన్నాడు. ఎదురుగుండా ఉంటే చూసి మాట్లాడి జవాబు అర్థం చేసుకుంటాడు. అంటే వీళ్ళు అక్షరాలు ఎట్లా, ఏ అక్షరం ఎట్లా వస్తున్నది వాళ్ళకు దృష్టి ఉంది. పెదవులు అరగందాను అరగాను. దీంట్లో ఆభ్యంతర ప్రయత్నాలు బాహ్య ప్రయత్నాలు రెండు కూడా వాళ్ళు గమనిస్తారు. అనగా ఈ ప్రయత్నాలు రెండు రకాలు, ఆభ్యంతరం బాహ్యం. ఆద్య పంచధ, ఆద్యం అంటే ఆభ్యంతర ప్రయత్నం, లోపల ఉన్న ప్రయత్నాలు ముందుగా తీసుకుంటారు. అవి ఏమిటి? స్పృష్టేషదు వివృత వివృత సంవృత భేదాలు. ఇది పునరుక్తి వదాభాసం లాగా ఉందన్నమాట. స్పృష్టేషదు వివృత వివృత సంవృత భేదాలు. మనం జ్ఞాపకం చేసుకుని చాలా ఈజీగా ఉంటుంది. రెండుసార్లు స్పృష్టేశ వివృత వివృత సంవృత భేదాలు. కానీ అక్కడ ఏమిటి విరుపు? స్పృష్ట ఈషదు స్పృష్ట ఈషద్వివృత వివృత సంవృత భేదములు. స్పృష్టము ఒకటి, ఈషదు స్పృష్టము రెండవది, వివృతం మూడవది, ఈషద్ వివృతము వివృతము స్వరితం సంవృతం. దీంట్లో ఈ లఘు సిద్ధాంత కౌముదికారుడు సంవృతం చెప్పలేదు. ఈయన 4 చెప్పాడు. కానీ ఈయన 5వది కూడా చెప్పాడు సంవృతం అని. ఈ లఘు సిద్ధాంత కౌముదికారుడు 5వది కూడా ఉంది అని ఆయన చెప్పాడు. దీంట్లో ఏమిటి మరి అంటే స్పృష్టం. స్పృష్టం అంటే ఏమిటి అంటే మనకు స్పృశించబడినది. నిన్న కాటోలి గారు కూడా ఇప్పుడు లోపల ఇదవుతుంది, కడుపుతో తాకుతుంది అది. అంటే ఈ విధంగా లోపల ఆ అన్నప్పుడు తాగదు. అకోహ విసర్జనీయ నన్ కంఠ, ఆ అంటే తాకదు, కా అంటే తాకుతుంది. అంటే లోపల ఈ తాకేది 2 రకాలు, స్పృష్టము ఈషత్పృష్టము. కొంచెంగా తాకడం, కొంచెం ఎక్కువ తాకడం. అట్లానే వివృతం ముఖం తెరుచుకోవడం, ఈషద్ వివృతం కొంచెం తెరుచుకుంటాం, వివృతం అంటే ఎక్కువ తెరుచుకోవడం, ముఖాన్ని పెదవుల నుంచి తెరుచుకుంటారు. ఇవితో పాటు సంవృతం అంటే కొంచెం ముఖాన్ని కొద్దిగా చేస్తాం. ఇది ఒక్క ఆకారాన్ని మాత్రమే ఉంది, దాన్ని చెప్తుంటారు సంవృతం అంటారు. ఇవి ఇట్లా ఈ 5 దానికి ఉదాహరణ చెప్పుకుందాం. ఏమిటది? ఈషద్ స్పృష్టం అంతఃస్థానం. మీరు దగ్గర ఉందిగా చూస్తున్నారు కదా, మీరు చూడండి ఫోటోలో. ఈషద్ స్పృష్టం అంతఃస్థానం, అంతస్థలు అన్నారు. సరో అంతస్థ అని మన ముందు వస్తుంది, అంతస్థలు. ఇక్కడ అంతస్థలు అంటే ఏమిటి? కింద ఈషత్ స్పృష్టం అంతఃస్థానం. అంతస్థలు అంటే అంతస్థాహ,
రేపు ఎక్కడో ధ్వని వస్తుంది. ఇవి ఆ, ఆ, అంతస్తులు అంటే యారదవులు, యావారాల. ఎణువంతస్థా అని ఎణులు, ఎణులకు అంతస్తులని పేరు. ఎణులు అంటే ఎండ్, ఎవరటలో ఆది చేస్తే ఎవరట లండ్ అంటే యారాలావ, ఎవరట యావారాల అనేటువంటి దానికి అంతస్తుల పేరు. ఇవి ఏమిటి? ఈషత్ స్పృష్టము. యావారాల అనేటువంటి ఎట్లా మనం పెద్దగా లోపల తాకడ ఉండదు, తాకుతున్నది కానీ తాకినట్లు. ఆకు యాకు తేడా ఉంది. ఆ యా ఒకటే స్థానంలో పుడుతున్నది. అకారము కంఠస్థానం, యకారము కంఠస్థానం. అకోహ విసర్జన్ ఇచ్చేష యా యాను ఇచ్చేషాం యకారం, యా ఈకార స్థానంలో. యా ఇచ్చేషాం తాలు తాలు స్థానంలో. ఇకారము యకారంలో యా అనేసరికి కొంచెం కనుక అట్లానే వా, వా అని కాకుండా వా అంటున్నాం. వా అంటే అట్లా తాగుతుంది అంతే. రా కూడా అలా ఇది కూడా. అట్లానే ఈషద్ ఈషద్ వివృతం, ఈషద్ పృష్టం, ఈషద్ వివృతం కొంచెము తెరుచుకుంటున్నాం. అవి ఏమిటి అంటే ఊష్మలు. ఊష్మలు అంటే శల ఊష్మణ అని. షెల్ అంటే మన ఈ పదాలు తర్వాత చెప్పుకుంటారు. ఇట్లా వాళ్ళ పేర్లకు అట్లే ముందు చెప్పేస్తున్నాను, ఎందుకంటే అవి అర్థం కాదు మనకు. షెల్ అంటే ఏమిటి? షషసర్ హల్, షషస హ. వీటికి షెల్ అని పేరు, వీటికి ఆ, ఊష్మలు అని పేరు. ఈ ఊష్మలు ఏమిటి? షా షా అంటే మనం కొంచెం ముఖం విప్పాలి. షషసర్, షషస అంటే పెదే మూలకి మనం పలకదాం. ఈ వివృతం స్వరాణం, ఈ షషస షుసు అనేటువంటి అంటే అచ్చులు లేకుండా ఉన్నది. ఇప్పుడు గుర్తుంచుకోండి, వాటికి అనుబంధంగా అచ్చు లేనప్పుడు ఈ అంతస్తులు కానీ ఊష్మలు కానీ, వాటికి అకారం కలిపినప్పుడు, అచ్చుతో కూడుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? వివృతం. అచ్చులు స్వరాణం, స్వరములు అంటే అచ్చు, అచస్వరా అని. అచ్చులకు స్వరముల పేర్లు ఇవి. ఆ అన్నప్పుడు తెలుస్తాం. ముఖం పెదవితో కొంచెం ఎక్కువ, ఆ ఈ ఊ అనేటువంటి అన్నీ కూడా పెదవులే ఎక్కువ చేస్తుంది. యో యో ఓరు అన్నప్పుడు మనం అక్కర్లేదు. యోరటు అంటే అచ్చు లేనటువంటి ఎవరటులు కానీ శలులు కానీ పలికేటప్పుడు పెద్దగా వివృతమని చేయం. కానీ అచ్చులతో కూడుకున్నప్పుడు లా అన్నప్పుడు మనం ఖచ్చితంగా పెదవుల్ని కొంచెం ఓపెన్ చేస్తాం. ఇది వివృతం స్వరాణం. అట్లాసే రస్వ, తర్వాత ఇంకోటి ఏంది? స్పృష్టం ప్రయత్నం స్పర్శానం. స్పృష్ట ప్రయత్నం, స్పర్శలు. స్పర్శలు అంటే ఏమిటి? కాదయో మావసాన స్పర్శ అని చెప్తాడు. అంటే కచట తప వర్గలు 5, 25 అక్షరాలు. ఇవి ఇవి స్పృష్టములు అంటే వీటిని ఖచ్చితంగా ఆయా స్థానంలో తాకడం జరుగుతుంది. క ఖ గ ఘ ঙ చ ఛ జ ఝ ఞ చ ఛ జ మన టకటక ఖచ్చితంగా అక్కడ తాకడం ఉంటుంది. ఇవి స్పృష్ట ప్రయత్నం స్పర్శలు. ఈషత్ పృష్టములు అంతస్థాలు అంటే ఎవరట్లలు. ఊష్మలేమో శల ఊష్మణ అంటే ఈషదు ఊర్ధం కొంచెం షు అన్నటువంటి
వివృతం స్వరాణం అద్భుతం. ఈ నాలుగు వరకు మాత్రమే మొత్తం అన్నులు వచ్చేసేది ఏంటో చూడండి. వరుస అంటే కావంచి చావు అయిపోయింది. తర్వాత ఎవరటలు అంతస్తాలు చెప్పుకుందాం. తర్వాత షసలు ఊష్మలు స్వరములు. మనం వరుస నిజానికి మీరు ఒకసారి మన తెలుగులో రాసేటువంటి విధానం వరుసగా వచ్చేసాయి. అంటే హల్లు మొదలు పెట్టుకొని ఫస్ట్ హల్లులు పెట్టుకుందాం. హల్లుల్లో స్పర్శలు, దాని తర్వాత అంతస్తులు, తర్వాత ఊష్మలు. వీటితో హల్లులు అయిపోయినాయి, వరుస క్రమాలు అయినాయి. కా నుంచి మా వరకు స్పర్శలు, యా నుంచి యారాలావా అంతస్తులు, షససహాలు, ఊష్మలు. వీటితో హల్లులు అయిపోయినాయి. పైన ఉన్న అచ్చులు వివృతం స్వరాలు అచ్చులు. మొత్తం వర్ణాలు వచ్చేసాయి 4 ప్రయత్నాలు. ఈ 4 ప్రయత్నాలు సిద్ధాంత కౌముదికారుడు చెప్పారు. అయితే లఘు సిద్ధాంత కౌమురుడు ఏమన్నాడు అంటే హ్రస్వస్య అవర్ణస్య సంయోగే వివృతం సంవృతం అనేటువంటిది హ్రస్వమైన అకారం. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ప్రక్రియ దశాయాంతు అని అక్కడెక్కడ దండహలో దకారానికి ఉన్న దకారోత్తర దకారము ఉత్తరవర్తి అంటాం. దకారోత్తరవర్తి అంటే దకారం ఉన్న ఆకారం. మనం మాట్లాడే మాటల్లో దకారోత్తరవర్తి అకారంలో ఉన్న అకారానికి అక్కడ సంవృతం కాదు. డండహ డహలో డూతో అకారం ఉన్న సంవృతం అవుతుంది. అంటే ముఖంలో కొంచెం ఏమంటారు, కొద్దిగా విప్పనట్టు, కొంచెం తాకినట్టు, కొంచెం వంకరపోయినట్టుగా వస్తుంటాయి అని చెప్తుంటారు. అది కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. అట్లాంటి ప్రత్యేకమైన స్థానాల్లో ఈ సంవృతం కూడా ఉంది అని దీంట్లో చెప్పబడింది. ఇవి వాటి యొక్క పాఠంలోని విషయాలు. ఈ సంవృతానికి చెప్పిన సూత్రం మరొకసారి చెప్పండి అయ్యా. సంవృతం ప్రక్రియ దశాయాంతు వివృతం కాదు, హ్రస్వస్య అవర్ణస్య సస్య సవర్ణస్య ప్రయోగే సంవృతం. అది ప్రయోగం అంటే దాంట్లో ప్రత్యేకంగా ఇక్కడ నేను వ్యాఖ్యానం చూసి రాశాను మీకు. దాంట్లో చూసుకుంటే సంవృతః స్త్వకారః సంవృత స్వకార స్వకారః అన్నది అంతే. సంవృతః స్త్వకారః హ్రస్వ ఆకారం మాత్రం. హ్రస్వ ఆకారము హస్వకారమే నేను చెప్పబడింది. ఇప్పుడు రామః అన్నప్పుడు రామః రాలో ఉన్న ఆకారంగా మగాతకారం అక్కడన్నా కొన్ని చోట్ల ఆకారం డ్రెస్లో వస్తుంది. అది హ్రస్వస్యానువర్ణస్య ప్రయోగే సంవృతం అన్నారు. హ్రస్వస్య అవర్ణస్య ప్రయోగే సంవృతం. హస్వస్య ఒకసారి చెప్పండి. హ్రస్వస్యావర్ణస్య ప్రయోగే సంవృతం. అవర్ణస్య అనమాట. సవర్ణములు ప్రయోగే సంవృతం. సంవృతం. అకారం ఒకటే గ్రాహ్యము. అంతే అంతే, అకారం గ్రాహ్యం అన్నాడు. అకారం గ్రాహ్యము అంటే మామూలుగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఎక్కడైనా ఉన్నటువంటి కొన్ని చోట్ల అకారం తేడాగా పలుకుతుంది మొదలగట. అంటే ఇప్పుడు రామహలో మహాలో కానీ అకారం కానీ అట్లా కొన్ని చోట్ల దండహ దానం అన్నట్టుగా డహలో దండహ డాలో అకారం, డాలోని అకారాన్ని తీసుకో. డాలోని అకారం ఇచ్చేటప్పుడు తేడా వస్తుంది కదా. అట్లా డా లాగానే డా అంటలేము. అది అట్లా ఉంటుంది అని ఆయనే అభిప్రాయం. ఇది ఎవరు లఘు సిద్ధాంత కౌమురుడు గారు చెప్పినటువంటిది. ఆయన ఏమంటాడు, సంవృతం అంటే ఇక్కడ కొంచెం అదికంటే కొంచెం ముఖం ముడుచుకుంటామని చెప్తుంటాడు. అంతే అంతే. కొంచెం అంటే ఇట్లా వచ్చేస్తే దాని ఈ బయట ఉన్నటువంటి ముచ్చుకోబడుతుంటాయని. అంటే కంఠాన్ని కొంచెం బిగించి ఫ్లోగా
స్వతంత్రంగా వదిలేయకుండా ఆ అని కంఠం బిగించి పలికేది అని చెప్పమని. మనకి దీనివల్ల ఎక్కడ కూడా మనకు పెద్దగా మన వ్యాకరణలో ఎక్కడ దీని గురించినటువంటి వివరణ మనకేం రాదు. ఇది కేవలం ఈ స్థానాలు అంటే ఈ ఏది సుమృత విషయం. ప్రత్యేకంగా స్థానాలు ఎక్కడైనా వస్తాయి, మొత్తం వ్యాకరణం ఎక్కడైనా వస్తాయి కానీ నాకు తెలియదు మిగతా చోట్ల. వీళ్ళని అర్థమైంది కదా. మన అక్షరాన్ని తీసుకోవాలంటే మనకు బాగుంది ఇక్కడ. ఎర్రలు అంటే మన స్వరాలు ఫస్ట్, తర్వాత ఒకటి మనం చెప్పినాం కదా అంతస్తులు, స్పర్శలు, అంతస్తులు, ఊష్మలు అంటే కదా మొత్తం అక్షరాలు వరుస క్రమంలో వచ్చేస్తాం. మనం తెలుగులో రాసుకునేట ఇలా గని మొత్తం అన్నీ వస్తాయి ఈ వరుస క్రమంలో. ఇప్పుడు పేర్లు అట్లా పెట్టుకోవచ్చు. అది ఈ 4 నిన్న కూడా మాకు ఇంకో విషయం కూడా చెప్పుకున్నాం. ఏంటి అంటే వర్గం మొత్తం తీసుకోవాలంటే ఉదిత్తులు అంటారు వాటిని. అంటే స్పర్శలు ఉదిత్తులు అన్నమాట. కుచురుతూపు అయితే ఉదిత అంటే కూచుడు తూపు. కు అంటే కవర్గ మొత్తం అని అర్థం. టు అంటే చవర్గ, టు అంటే తవర్గ, తూ అంటే పవర్గ అన్నటువంటి. ఏంటో మీకు అర్థమైంది కదా. ఇంకేమైనా మీకు అర్థం కాకపోతే ఏమైనా నేను ప్రయత్నం చేస్తాను మీ అనుమాన వృత్తి కొరకు. చదివి రాస్తూ ఉండాలి అంతే. అదే దీన్ని మళ్ళీ మేము చదువుతుండాలి, మననం చేసుకోవాలి. మననం చేయాలి. సూత్రాలు మాత్రం కంఠస్థ ఉండాలి. అన్ని కంఠస్థాలే కావు. ఇది కంఠస్థం కాకుండా అర్థం చేసుకొని మనం చేసుకొని మళ్ళీ ఒక్కసారి మనం దీన్ని ఇప్పుడు చేసుకోవాలి. వ్యాకరణ చెప్పేటప్పుడు ఏం చేస్తుంటావు అంటే ఒకటి చెప్తుంటే వినేవాళ్ళు, మేము చెప్పుకునేవాళ్ళు. అంటే సంధి రూపాన్ని అంటే గురువుగారి దగ్గర చదువుకున్న తర్వాత మళ్ళీ మాలో మేము ఈ సూత్రంగా ఇది వస్తుంది, ఈ సూత్రంగా వస్తే ఒకటి చెప్తే ఒకటి వినడం లేదా ప్రశ్నించడం, దీని ద్వారా ఇద్దరికి కూడా చదువుతుంటుంది. అంటే వచ్చిన దాన్ని కూడా వచ్చిన ఎదుటి వాడిని చెప్పుకోవడం. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ నేను చెప్తాను నువ్వు విను. దీన్ని చర్చలాగా అది మననం చేసుకోవడం అంటారు. మననం కావాలి, మననం చింతన చేసుకోవడం అంటారు. మననం చేసుకోవడం ఇది వాటి యొక్క కౌముది పాఠం. దీని తర్వాత మనకు ఇంకో 20 నిమిషాల సమయం ఉంది. శ్లోకాల్లోకి వెళదాం. శ్రీదేవి గారు మీరు చెప్పండి శ్లోకాలు. వెంకటపతే విష్ణు పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. జగతికి అందరికీ వెంకటపతే దేవుడు విష్ణు. అర్థం చెప్పమని నా అన్వయం చెప్పలేని ఆకాంక్ష వద్దు, మీరే చెప్పండి. నేను చెప్తే ఆశాపాస. ముందు క్రియాపదం తీసుకోవాలి. మనం చెప్పుకున్నాం కదా, కర్త కర్మలో కలిగేసుకోవాలి. చావలి వారు మీరు చెప్తారా? లేదండి, మీరు చెప్పండి. రాకుండి వారు నేను ట్రై చేసేది సార్. చేయండి. ఈశానాం జగతోస్య వెంకటపదే. క్రియాపదం ఏదో తీసుకోండి ఫస్ట్. వందే వందే జగన్మాతరం. వందే జగన్మాతకి నమస్కారం. జగన్మాతకి నమస్కారం. ఈశానాం జగతోస్య, జగత్తుకి ఈశ్వరి అయినట్టి వెంకటపతే విష్ణు పరాం ప్రేయసీం,
వెంకటపతికి ప్రేయసి అయినట్టి తద్వక్షస్థల నిత్యవాస రసికాం. ఆయన వక్షస్థలంపై నిత్యవాసము చేసేటువంటి నిత్యవాస రసిక, నిత్యవాసమునందు ఇష్టమైనటువంటి తత్శాంతి సంవర్ధిని. శాంతి అంటే శాంతి అంటే ప్రాణం అండి. శాంతి అంటే క్షమాగుణం. అదే క్షమాగుణాన్ని యొక్క స్త్రీలింగం శాంతి అయింది. ఆ క్షమాగుణాన్ని సంవర్ధించేది, పెంపుదల చేసేది. పద్మాలంకృత పాణి పల్లవ యుగం, పద్మముల చేత అలంకరించబడిన పాణి పల్లవము హస్తములో కలిగినది. పద్మాసనస్థాం, పద్మములు ఆశ్రమగా కలిగినది. శ్రీయము శ్రీ వాత్సల్యాది గుణోజ్వలాం, వాత్సల్యాది గుణములచే ప్రకాశించేది అయిన భగవతి వందే జగన్మాతరం. అలాంటి భగవతికి నమస్కారం. దీంట్లో ఒక్కటే క్రియాపై మిగతా ద్వితీయ భక్తులే. అవునండి. అంటే ఇక్కడ వందేతోని కర్త అర్థమవుతుంది. తొలి పాదం ఒకసారి, మొదటి పాదం ఒకసారి చూడాలండి. ఏది? ఈశానాం జగతోస్య వెంకటపతే. అదే చెప్పబోదాం. అది కొంచెం అయితే వందే అనేటువంటి దానికి కహా వందే అంటే ఆటోమేటిక్గా అహం అనేది ఉంది. అహం చెప్పినా చెప్పకపోయినా అహం అన్నట్టే. శ్లోకంలో వచ్చినా రాకపోయినా అహం అహం వందే, కర్త అక్కర్లేదు. ఎవరిని వందే అన్నప్పుడు అన్ని ద్వితీయాలే. ఈ ద్వితీయాలు ఇవన్నీ విశేషణ. ఈ విశేషణాల్లో ఒకటేమిటి? ఈశానాం జగతోస్య వెంకటపతే. ఈశానాం అనేది కొంచెం పదం కొంత కన్ఫ్యూజ్ చేస్తుంది. అదే చెప్తున్నా. జగత ఈశానం, ఈశాన అనేటువంటి పుంలింగ శబ్దం ఉంది కనుక, లేదా ఈశ శబ్దం యొక్క షష్ఠీ భక్తి ఈశస్య ఈశయో ఈశానాం, జగత్తులకు ఈశ్వరుల యొక్క అనే అర్థం వస్తుంది. అనే అర్థం కొంచెం కన్ఫ్యూజ్. అంటే ఈశాన అనే పదం 3 రకాలుగా కన్ఫ్యూజ్ చేస్తుంది. 3 రకాలు, 2 రకాలు. ఒకటేమో ఈశస్య అనే శబ్దం ఈశాన కొంతమంది అట్లా చెప్పారు, జగత్తునకు ఈశ్వరులైనటువంటి వారికి అని అర్థం చెప్పారు. అంటే కొంచెం కన్ఫ్యూజ్లో, అది సిద్ధంగా కాకపోయినా కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది. ఇక్కడ ఈశాన శబ్దం స్త్రీలింగ శబ్దం. ఈశాన అనేది స్త్రీలింగం. అంటే జగత్తునకు ఈశాన ఆమె. ఇక్కడికి అయిపోయింది ఒకటి, ఒక విశేషణం అయిపోయింది. అట్లానే వెంకటపదే విష్ణు ప్రేయసి పరాం ప్రేయసి మనం విశేషణం. మళ్ళీ ప్రేయసి ఎవరికి? విష్ణువుకు. ఆయన ఎటువంటి వాడు? వెంకటపతి. వెంకటపతి అయినట్టు విష్ణువుకు ప్రేయసి కూడా కథం పోతామంటే ప్రియ పరం ఎక్కువ అత్యుత్కృష్టమైనటువంటి ప్రేయసి అని. అట్లానే ఇంకా ఎటువంటిది అంటే తద్వక్షస్థల జగతోస్య ఎలా చెప్తారండి? ఏంటండి? జగతోస్య ఎలా పెడతారు? అస్య జగతః, అస్య జగతః, జగతః ఈశానం, జగతః ఈశానం, అస్య జగతః ఈశానాం. ఓకే సరే, ఓకే. ఈ జగతౌ జగత్ అస్య వస్తుంది. స్త్రీలింగంలో జగత్ శబ్దం స్త్రీలింగం కూడా జగత్యా అవుతుంది. జగతః గౌరీ శబ్దవత్ అవుతుంది. ఇదే ఇక్కడ తర్వాత ఎట్లాంటి మళ్ళా తద్వక్షత నిత్యవాస రసికాం, ఇక్కడ కూడా ద్వితీయ విభక్తి. మళ్ళీ ఆ రసికాం పుల్లింగం అండి గురుగారు. రసికాం అన్ని లక్ష్మీదేవి ఆమె విశేషణాలు. ఇక్కడ అసలు పదం ఏమిటి? వందే ఎవరికి? లక్ష్మీదేవికి అనేది పదం. అంటే అన్ని విశేషణాలు ఒక్కటే విశేషం ఉంటుంది. విశేషం ఒక పదం ఉంటుంది, ఆ విశేష పదాన్ని దొరకబట్టుకోవాలి. క్రియాపదం తర్వాత విశేష ఉన్నటువంటి కర్తాకర్మలకు సంబంధించి విశేష పదాన్ని తీసుకోవాలి. వాటికి సంబంధించి అవే విభక్తుల్లో విశేషణం ప్రధాన వ్యక్తి అయితే విశేషం ప్రధాన వ్యక్తి,
కర్త ప్రధాన వ్యక్తి ద్వితీయ కర్మని ద్వితీయ వ్యక్తి, వాటికి సంబంధించినటువంటి విశేషణాలన్నీ కూడా ఆ విభక్తిలోని తీసుకోవాలి. ఇక్కడ వందే అన్నప్పుడు నమస్కరిస్తున్నాను అన్నప్పుడు ఎవరికి నమస్కరిస్తున్నాము అంటే శ్రియం, శ్రీదేవి, ఇవన్నీ కూడా విశేషణాలే. శ్రీ శబ్దం స్త్రీలింగం ద్వితీయాభక్తి కనుక అని ద్వితీయాలు వచ్చేస్తాయి. జగత అస్య జగత ఈశానం ఒకటి, వెంకటపదే విష్ణో పరాం ప్రేయసి తద్వక్షస్థలైతిరాసికాం అనేది మరొకటి. తత్క్షాంతి సంవర్ధిని, వృద్ధిని ఉపయోగిస్తుంది ఆయన యొక్క క్షమాగుణం సహనాగుణాన్ని. పరాం పరాం అమ్మవారికి కదా, ప్రేయసికి విశేషం. ప్రేయసి అనే పదానికి విశేషణ విష్ణు ప్రేయసీం పరాం. ప్రేయసి ఈ విశేషం వచ్చింది అక్కడ, విశేషం పదం వచ్చేసి ప్రధానమైనటువంటి వచ్చింది కదా. ఇంకా మళ్ళా మనం విశేషాలు తీసుకోక్కర్లేదు. విశేష పదం శ్రీయం ఒకటి వచ్చేసింది అంతే. ఆ శ్రీయానికి ఇవన్నీ అనుబంధాలు కనుక పరాం అనేది అప్పుడు విశేషంగానే అవుతుంది. విశేషణ పదం విశేషణ పదం అయినప్పుడు ప్రేయసి దేనికి పరాంకు, ప్రేయసికి పరాం, పరాం ప్రేయసి. అట్లానే పద్మాలంకృత పాణి పల్లవ యుగం, ఆమె పద్మాలు ధరిస్తున్నటువంటి చేతుల్లో పాణి పల్లవం. గమ్మతి ఏమిటి, చెయ్యి అనేటువంటి పల్లవా తీసుకొని అవి పద్మాలు. జనరల్గా చేతులను కూడా కమలాలతో చెప్పుకుంటా, అట్లాంటి శ్లోకం కూడా ఉంది. ఇక్కడ పద్మాలంకృతం చేత పల్లవాలో పద్మం పట్టుకుంది అనమాట. ఈ చెట్టుకు గుణోజ్వలం తృతీయానండి గురుగారు, గుణోజ్వలం తృతీయ తత్పురుష సమాసం. గుణోజ్వలం గుణముల చేత ఉజ్వలింది కదా, అర్థం కాదు, తృతీయ కదా గుణోజ్వలం. తృతీయ తత్పురుష సమాసం అడుగుతున్నాను. తత్పురుష సమాసం తృతీయ తత్పురుష ఇక్కడ గుణోజ్వలం, గుణోజ్వలం గుణముల చేత ఉజ్వలమైంది కదా అర్థం. అక్కడ పద్మాలంకృత కూడా అంతే, పద్మైహి అలంకృత, పద్మాలంకృత పద్మముల చేత అలంకరించబడేటువంటి పద్మైహి అలంకృత, అలంకృతమైనటువంటి పాణులు, కర్మధార సమాసం. పాణి అనేటువంటి పల్లవం, ఉపమాన ద్రపదం, అటువంటి యుగాలు రెండు, వాటి యొక్క షష్ఠి జంట రెండు చేతుల్లో పట్టుకున్నారు. పద్మాసనస్థాం, పద్మాసనంలో కూర్చుంది. పద్మాపదం 2 సార్లు కూడా చెప్పబడ్డాను కంటే విభిన్న అర్థంలో చెప్పబడ్డటువంటి పద్మాసస్థం. కానీ ఇంకొకటి ఏమిటి, వాత్సల్యాది గుణోజ్వలం, అయినటువంటి గుణాలతో కూడుకున్నటువంటి భక్తుల పట్ల వాత్సల్యం, ప్రేమ, దయ, జాలి వగైరా గుణముల చేత ఉజ్వలం ప్రకాశించేటువంటిది భగవతీ అయినటువంటి శ్రియం. చివరికి శ్రియం వందే. ఇక్కడ అంటే ముఖ్యంగా నేను అంటే ఈశానం అనే పదం కన్ఫ్యూజ్ చేస్తున్నానే దాని కొరకే ఎట్లా మనకు. కానీ దానికంటే వారు వెంబడే ఆమె ఈశాన స్పష్టంగా ఏమాత్రం కన్ఫ్యూజ్ లేక కరెక్ట్ అయిన పదం చెప్పేశారు వారు. అది అంటే కన్ఫ్యూజ్ అవుతారు అనుకున్నాను నేను, కాలేదు. తర్వాత శ్లోకం ఇది నిన్న పెట్టుకున్నాం కానీ ఇవాళ మనం నిన్న కాలేదు. వృక్షే శ్వేతే గణితమధుపా స్పర్ధయా గుంజయంతః మాధ్వీపుంజం సుమరసయుతం పూరయంతోనురక్త్యా యన్నిర్మాణం విదధతి సుధా పూర్ణపంచామృతానాం భక్త్యా కింతే మధుకరవరా అర్చితుం లింగమూర్తిం. ధర్మపురి వర్ణంలోని రామలింగేశ్వర స్వామి వర్ణంలో రామలింగేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి ప్రాంగణ వర్ణం. ప్రయత్నం చేస్తారు అదేంది కడకం వారు? చేస్తారు బ్రో, చూస్తే చేస్తారు.
రేపు మౌని అమావాస్యముగా నేను ఇవాళ నుంచే మౌనం పాటిస్తాను. మా నాన్నగారు బ్రహ్మచారి, నేను మౌనిని అని అన్నారట ఎవరు. నేను మౌనం నేను ఆ జన్మ మౌనం వహించాను అని చెప్పారు ఒక ఆయన. ఆ, రాజయ్య గారు ప్రయత్నం చేస్తారా? చూస్తా, కొంత నిజమే తెలుస్తున్నది కానీ ఆ, ఇన్ని వృక్షేష్వేతే అగణిత మధుపాహ, ఈ వృక్షాల యందు లెక్కలేనన్ని మధుపాలు ఉన్నాయన్నమాట. తుమ్మెదలు. స్వస్థయా గుంజయంత, పోటీ పడి కూస్తున్నట్టు కూస్తున్నాయి అన్నమాట, తప్పుడు చేస్తున్నాయి శంకారాలు. మాధ్వీపుంజం సుమరసయుతం సుమరసయుతం పూర్వించోను రక్య, అనురక్తితోని సుమరస అంటే మరందాన్ని ఏదైతే ఉన్నదో నింపుతున్నాయి. మాధ్వీపుంజం సుమరస యుతం పూరయంత్యోను రక్యాహ, అక్కడ అనురక్తితోని ఏదైతే ఉన్నదో ఆ మరందాలను నింపుతున్నవి అన్నాడు. మరి ఎక్కడ నాకు అర్థమవుతుంది. మాధ్వీపుంజం అంటే తేనె ధార అండి, అంతేనా? తెట్టె. మాధ్వి అంటే మాధ్వీపుంజం తేనె తుట్టె. తేనె పెట్టెలో తేనె వేస్తున్నాం. ఆ తేనె తుట్టెలో ఆ మరందాన్ని నింపుతున్నాయి అన్నమాట. పూరయంత్యోను వాటి నింపుతున్నవి. నిర్మాణం విదతి సుధాపూర్ణ పంచామృతానం, ఆ నిర్మాణం అనేటువంటి సుధాపూర్ణమైనటువంటి పంచామృతానం సుధాపూర్ణం విదతి అని అవుతుంది అనుకుంటా బహుశా. భక్త్యా కింటే మధుకరవరాహ చర్చితం లింగమూర్తి. అంటే భక్త్యా ఈ తృతీయనేనా భక్త అని అనిపిస్తుంది నాకు. భక్తి అంటే భక్తి చేత, భక్తితో. అదే రైటే గాని మధుకర వరాహకు గీత భక్త అని వస్తున్నాను అనుకున్నాను నేను. భక్త్యా కింతే అంటే భక్తితోని ఏమున్నది, మేము అర్పించడానికి ఆ విధంగా చేస్తున్నది అని చెప్పి, ఆ విధంగా మరందాన్ని ఆ విధంగా మరందాన్ని ఏదైతే ఉన్నదో అది వాటర్లో నింపుతున్నవి అని చెప్పి, అవి కూడా భక్తితో మధుర ఈ తేనెని అందజేస్తున్నాయి అన్నట్టుగా భావన అనుకుంటా. అదే కొంత కొంత అర్థమైంది మొత్తం ఇయ్యారు. విదధతి అంటే ఇస్తున్నాయి అని అర్థం. చేస్తున్నాయి అంటే ఏదంటే ఇంకో శ్లోకం అద్భుతంగా ఉంటది గురుగారిది. కోతులు ఎప్పుడు చూస్తున్నాయి ఆ కొబ్బరి చెప్పుల గురించి అని, అది కూడా ఆ చెట్టు మీద ఆ వర్ణన, అది కూడా బాగుంటది. వృక్షే శ్వేతే గణిత మధుపాహ. ఇక్కడ తేనె తెట్టలు, అక్కడ శివాలయంలో ఈశాన్య దిక్కు పెద్ద రాగి చెట్టు ఉంది, అశ్వత్థ వృక్షం. దానికి ఇప్పటికి కూడా మీకు తేనె తెట్టలు కనబడుతుంటాయి. దాదాపు 3-4 కనీసం ఉంటాయి తేనె తెట్టలు. అయితే ఆ తేనె తెట్టలు ఏం చేస్తున్నాయంటే వృక్షేషు అయితే, ఈ వృక్షాలయందు అంటే చాలా 4-5 వృక్షాలు, ఇప్పటికి కూడా 3-4 వృక్ష చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ప్రాంగణంలో. ఇప్పుడు ఇదివరకు మాకు 2 పెద్ద రాగి చెట్లు ఉండేవి, రాగి చెట్లు పోయినాయి. పెద్ద వేప చెట్టు ఉండేది. ఆ చెట్ల కింద మేము సంస్కృత మా చదువు అంతా మేము అక్కడే చదువుకున్నాం. శివాలయంలో బంకుళ్ళు ఉండేవి. అంటే మాకు సంస్కృత పాఠశాలకు బిల్డింగ్లు లేవు. ఆ దేవాలయంలోనే చెట్ల కింద వీలైతే బెంచీలు లేకపోతే కింద కూర్చొని చదువుకునే వాళ్ళం, రాయి చెట్ల కింద నీడలలో, అంటే బంకుళ్ళల్లో. చెట్లు చాలా ఉండే, 4-5 చెట్లు. అంటే మా చిన్ననాట మేము అక్కడ ఆడుకునే ప్లేయింగ్ గ్రౌండ్. 4:30-5 అయిపోయింది అంటే ఆటలు విపరీతంగా అందరూ వచ్చి ఆడుకునేవాళ్ళు. పిల్లలంతా వచ్చి ఆడుకునేవాళ్ళు. అట్లానే పశువులు, ఆవులు అవన్నీ కూడా వచ్చేవి చెట్టు కిందకి. అవి కూడా అంటే ఎవరైనా దాని గోపాలకులు ఎవరైనా ఉంటే గొల్లవాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఇది అవసరం ఉంటే ఆకులు అని వేసి వాటికి తినిపించేవాళ్ళు. అంటే కోతులు అప్పుడు లేకుండే, కోతులు కానీ కోతులు ఈ మధ్య కాలమే, అంటే ఈ దాదాపు 10-15 ఏళ్ళ కోతులు దౌర్నపూర్లు ఎక్కువ వస్తాయి, కానీ అంతకుముందు కోతులు లేకుండే. సార్ నమస్కారం సార్ అందరికి. నాకు ఒక సందేహం. ఈ గుంజయంతి ఉన్నది, గోజతి ఉన్నది, గుంజతి ఉన్నది. ఈ గోజతి, గుంజతి, గుంజయంతి ఈ మూడింటికి చెప్పండి సార్ అర్థాలు. గోజతి ఏమిటి?
గోజాతి కూడా ఉన్నది వర్డ్ చూసాను. గుజ్ గుంజు ధాతు గుంజతి గుంజయంతి గుంజయతి గుంజయంత గోచతి గుంజతి గుంజయంతి అంటే ధ్వనిస్తున్నాయి అనమాట. గుంజయంతి ధ్వనింపజేస్తున్నాయి అని చెప్పుకోవచ్చా? గుంజయంతి గుంజతి అంటే ధ్వనిస్తున్నాయి, ధ్వనిస్తున్నాయి, మధురంగా శబ్దాన్ని చేస్తున్నాయి. గోజాతి కూడా చూసినట్టున్నారు. కావచ్చు, నేను చూస్తాను. ఇది ఎవరు మన భద్రే గారా? సార్ నేను మీరు ఐఫోన్ తీర్థయాత్రలో నేపాల్లో ఐఫోన్ అని పడ్డాయి కనుక పేరు పడలేదు కనుక మాకు మీకు 2 3 దాంట్లో చేరేవి అట్లా. అంటే మీ ధ్వనిని బట్టి. సరే, ఇది ఇక్కడ మధుపములు స్పర్ధయ పోటీ పడుతూ మధురంగా ధ్వనిస్తున్నాయా అని. వృక్షేష్వేతే గణిత మధుపాహ స్పర్ధయా గుంజయంత. స్పర్ధతోని ఎక్కువ మధుర ధ్వనిని, తుమ్మెద ధ్వని మధురంగా చేస్తున్నాయి అన్నట్లుగా చూస్తే మాధ్వీపుంజం సుమం, మాధ్వీపుంజాన్ని. ఇక్కడ మాధ్వీపుంజాన్ని నేను తయారు చేసిన పదం అది ఉండవచ్చు ఉండకపోవచ్చు, కానీ తుమ్మెదల యొక్క తిట్ట అంత ఏం తిట్టని ఏమంటారో కూడా నాకు ఇది రాసే నాటికి నాకు సరైనటువంటి గ్రంథ దగ్గర లేకుండే. ఇప్పుడు 15 ఏళ్ళ క్రితం రాసి మాధ్వీపుంజాన్ని అవి చేస్తున్నాయి. ఎట్లా రసయుతం, సుమరసయుతం, సుమరసయుతంతో పూరయంత నింపుతున్నాయి. దేంతో? అనురక్త్య, ప్రేమతో నింపుతున్నాయి. అట్లానే ఎందుకొరకు అంటే ఎందుకొరకు అంటే నిర్మాణం విదధతి సుధాపూర్ణ పంచామృతాన్ని. నిర్మాణం దేని యొక్క నిర్మాణం అంటే సుధాపూర్ణ అమృతమయంతో నింపినటువంటి పంచామృతములు. పంచామృతం అమృతపదం ఉంది. పంచామృతం అనేది ఒక పదం కనుక, టైటిల్ కనుక దానికి మళ్ళా సుధా కూడా కలిపేది. ఏదైనా సుధాతో అమృతం వచ్చిందంటే అమృతపదం వచ్చినట్టే, కానీ పంచామృతం అనేటువంటిది ఒక పేరు కదా, కోడ్. ఇక దాన్ని అమృతంతో నింపుతున్నా అన్నట్టు. సుధా అమృత అంటే పంచామృతాల్లో తేనె కూడా ఒకటి కనుక పంచామృతాలు తన తేనె కూడా కలపాలి. ఎందుకంటే శివునికి తీసే లింగార్చ పంచామృత స్నానాల్లో తనకు కూడా కలపాలనే ఉద్దేశం చేత అవి నిర్మాణం కొరకై విదధతి చేస్తున్నాయి. విదధతి బహువచనం, ఏకవచనంలాగా ఉంటుంది. దత్తే దదాతే దధతి అని. విదధతి అనేటువంటి చూస్తే ఏకవచనం లాగా అనిపిస్తుంది, కానీ ఏకవచనం కాదు, బహువచనం. ఎందుకు? తుమ్మెదలు కదా, మధుపాహ కదా, పములు చేస్తున్నాయి. ఎందుకంటే భక్త్యా కింద నాకు అని ఎందుకు చేస్తున్నాయి అంటే నేను ప్రశ్నిస్తున్నాను. భక్త్యా కింతే కిం భక్త్యా భక్తితో నావి ఏ మధుకరవరాహ అర్చితుం లింగమూర్తిం. లింగమూర్తి అయినటువంటి ఆయన అర్చన చేయడానికి కొరకు ఈ భక్తితో ఈ విధంగా చేస్తున్నాయా, ఈ పూర్వమైనటువంటి తుమ్మెదలు చేస్తున్నాయా అని భావంతో ప్రశ్నించేటువంటిది అనమాట. ఇది ఈ శ్లోకంలోని శివాలయంలో ఉన్నటువంటి, అంటే మాకు శివాలయంలో కానీ సుస్వామి దేవాలయంలో కూడా అనేకమైన చెట్లు ఉంటాయి. పెద్ద పెద్ద అడవిలాగా పెద్ద విపరీతమైన చెట్లు ఉంటాయి. మనకు చెట్లే కనవడం, అన్నీ కూడా గింటుతో పడుతూనే ఉంటాయి. కానీ చెట్లన్నీ పోయినాయి. ఇప్పుడు చెట్లు ఉండేవి. చెట్లు చాలా చెట్లు ఉన్నాయి, కానీ చెట్లను ఎక్కువ అక్కడ ఉన్నటువంటి వాటి వర్ణంలోకి ఎక్కువ తీసుకున్నాను. అంటే ఆనాటి కాలం, ఇప్పుడు నేను రాసే టైంకి లేకపోయినా కానీ పాత స్మృతులు నేను తీసుకొని రాసినటువంటి అది శ్లోకాల విషయం. దీంతో మనకు ఇంకా ఏమైనా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే సమయం కూడా దగ్గరకు వచ్చేస్తుంది. అంతేనా? ఈసారి మీరు ఇచ్చే వేసవికాల సెలవుల్లో మా విద్యార్థులం అందరం వస్తాం అక్కడికి. ఈ వర్ణన చూస్తుంటే ధర్మపురికి మేము కూడా రావాలని ఉంది. నేను చెప్పే కదా, అనంతకృష్ణ గారు మొట్టమొదటిసారి కనబడటం చెప్పాడు. మీ ధర్మపురి వర్ణన చూసిన తర్వాత నేను బస్సు దిగినప్పటి నుంచి చూసుకుంటూ వస్తాను, నాకు అన్నీ మీరు చెప్పినవి కనబడ్డాయి అన్నాడు ఆయన. అవన్నీ కూడా
చాలా చాలా మంచి ఊరండి. చాలా గొప్ప పండితులు ఉన్నారు ధర్మపురి. ధర్మపురి చాలా గొప్ప వేద పండితులు. సంస్కృత పండితులు, సంగీతం సంస్కృతం. ఇప్పుడు మంథని కూడా అక్కడిదే కదా, మీ దగ్గరే కదా? మాకు అంటే గోదావరి ఇక్కడి నుంచి కిందికి వెళుతుంది. అది కూడా గోదావరి ఒడ్డుకే ఉన్నా కానీ మీకు దీంట్లో లక్షణ గ్రంథ వస్తుంది, గంగాయాం ఘోష అని వస్తుంది. గంగాయాం ఘోష అనే దాని లక్షణార్థంలో అభిధ లక్షణ వ్యంజన అనే దానిలో లక్షణ గంగాయాం ఘోష అంటే గంగాయాం ఘోష అంటే ఏమిటి? గంగలో గొల్లబలే అని చెప్తుంటారు. అంటే గంగలో అనే పదంలో గొల్లబలే ఉంటుందా? గంగలో కొట్టుకుపోతుంది కదా. అంటే లో అనే దానికి అర్థం ఏమిటి అంటే సమీపం అని అర్థం. మీ ఇల్లు ఎక్కడ ఉందంటే రోడ్డు మీద ఉంది అంటారు. అక్కడ వెళ్తే రోడ్డు మీద వాళ్ళ ఇల్లు అంటే రోడ్డు మీద ఇల్లు ఉండదు. అర్థం ఏంటంటే రోడ్డు ఆనుకోని అని అత్యంతంగా ఆనుకుంది. పక్కన అంటే ఆ సందులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అట్లానే మాకు చెప్పిన గురువు గారు పాఠం చెప్పేటప్పుడు వేములవాడలో చదువుకున్న సమయంలో ఆయన చెప్తుండే గంగాయం కోసం అంటే ధర్మపురి ఉదాహరణ అని చెప్పేవాడు. గంగా సమీపే అంటే అర్థం మంతేనే అని. ఎందుకంటే మంతేనే దాదాపు 2-3 కిలోల దూరం ఉంది. వాళ్ళు ఎప్పుడో కానీ వెళ్ళడానికి వెళ్తలేరు. మాకు అట్లా కాదు. మేము మా చిన్ననాట రోజు నిత్య స్నానం గోదావరిలోనే. అంటే మాకు నడిస్తే 4-5 నిమిషాలు, ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు, 1/4 కిలోమీటర్. గోదావరికి ఏమైనా కొంత ఉద్రిక్తి ఎక్కువ వస్తే మా ఊళ్ళో వచ్చి పడుతుంది. కాకపోతే మాకు సేఫ్టీ ఏంటంటే ధర్మపురి గోదావరి కింద గోదావరికి ఊరు దాదాపు ఒక 100 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. అంటే కింద ఉంటుంది, అది ఒడ్డులాగా ఉండి ఒడ్డు మీద దేవాలయం కనుక ఇది పెరిగి మీదికి రావడం అనేది వచ్చేసరికి మేము అంతా రెడీగా ఉంటాం. ఒకవేళ అవసరం ఉంటే ఖాళీ చేసుకోవడానికి. మా ఇంటి ముందు ఇక్కడ నిలబడితే మీకు గోదావరి కనబడుతుంది. ఎదురుగుండానే ఉంటుంది గోదావరి. ఒక రకంగా కాశీ లాగా ఉంటుంది. కాశీ కూడా గంగాయం ఘోష సేమ్ అట్లే ఉంటుంది. కాశీకి ధర్మపురికి పోలికలు బాగున్నాయి. ఏం పోలికలు అంటే మనకు కాశీ పశ్చిమ తటంలో ధర్మపురి కానీ గోదావరి కాశీ కానీ ఉంటుంది. అంటే ఎదురుగుండా తూర్పు ఉంటుంది. తూర్పులో సూర్యోదయంకి స్నానం చేస్తూ ఉంటే ఎదురుగుండా గోదావరిలో స్నానం చేస్తూ ఎదురుగుండా సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వచ్చు. అట్లా అంటే ప్రాతకాలం చేసుకోవచ్చు. అయితే కాశీ కంటే కూడా ఇంకో కొంచెం బెటర్ ఏమిటంటే మాది దక్షిణ వాహిని. అంటే ఉత్తరం నుంచి గోదావరి దక్షిణానికి ప్రవహిస్తుంది. ధర్మపురి ప్రవేశిస్తే మీకు ఎక్కడ కూడా దాదాపుగా ఎక్కడ కనబడదు దక్షిణ వాహినిగా. ఉత్తర దక్షిణాంత ప్రవాహంగా ఉండదు. ఎక్కడ తూర్పు వైపే ప్రవాహం ఉంటుంది. కానీ ధర్మపురిలో దక్షిణాహంగా అంటే సంధ్యానం చేసిన తర్వాత తర్పణాన్ని తిరిగి వేస్తే దక్షిణంగా వేస్తే ప్రవాహం వాళ్ళు ఏమో తీసుకుంటారనమాట. పితృదేవత పుడుతుంది. మన దక్షిణకే తిరిగి తర్పణాలు విడవచ్చు. అట్లానే స్నానం చేసేటప్పుడు ధారకు అభిముఖంగా స్నానం చేయాలని ఒక నియమం. కాశీలో ఉత్తర వాహిని అది. అంటే మనం ధారకు ఎదురుకుండా దక్షిణ దిక్కు నిలబడి స్నానం చేయాలి. దక్షిణ దిక్కు ముఖం చేసి స్నానం చేయాలి. తర్పణాలు వేస్తే ఉత్తరంకి పోతాయి. కానీ ఇక్కడ మాకు ఉత్తర వాహిని దక్షిణ వాహిని మేము ఉత్తర దిక్కు అంటే ఎదురుకుండా ఉత్తరం నుంచి వస్తుంది కనుక మనం ముడిగితే ఉత్తరం నుంచి వచ్చే నీళ్లు మన నుంచి ప్రవాహం వస్తుంటాయి. అంటే ఈ ధారకు ఎదురుగుండా చేయాలనేటువంటి నిబంధన మాకు అనుకూలంగా ఉంది. అక్కడేమో ఇక తప్పనిసరిగా ధారకు ఎదురుగుండా అంటే ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు స్నానం ముఖం చేసి చేయకూడదు. స్నానం చేసే జనరల్గా ఇంట్లో కూడా స్నానం చేసేటప్పుడు కానీ ఎప్పుడు చేసేటప్పుడు కూడా దక్షిణ ముఖంగా స్నానం చేయకూడదు. అయితే కానీ అక్కడ కాశీలో ఏంటంటే రెండవ నియమం ఏంటంటే ధారకు ఎదురుగుండా కనుక దక్షిణ ముఖం చేసుకోవచ్చు వాళ్ళకు. కానీ దక్షిణముఖంగా జనరల్గా చేయకూడదు. ఇది విధానం. కాశీలో ఎగ్జామ్షన్ అనేది. కానీ మా దగ్గర అట్లా లేదు. మాకు ఉత్తర దిక్కు ముఖం స్నానం చేయవచ్చు, తూర్పు దిక్కు అర్ఘ్యాలు ఇవ్వచ్చు, దక్షిణ దిక్కు తర్పణాలు ఇవ్వచ్చు. మళ్ళీ వెనక్కి తిరిగి దేవాలయంకి మళ్ళీ తిరగగానే ఎదురుకుంటే దేవాలయం వెనక లోపల స్వామికి డైరెక్ట్ దేవాలయంకి వెళ్ళవచ్చు అనేట్లా. ఈ విధానం ఒక చక్కని విధానం మాకు ఉన్నది. తర్వాత మాది ఎదురు కూడా వేద పండిత నిలయం, మహర్షులు ఉన్నటువంటి నిలయం. దాదాపుగా చాలా ఒక పురాణాంతర్గతంగా ధర్మపురి క్షేత్ర పురాణం ఉంది. క్షేత్ర పురాణ ధర్మపురికి సంబంధించినటువంటిది. అది మనకు బ్రహ్మ పురాణాంతర్గతంగా కనబడుతుంటుంది. మరీ ఊరిస్తున్నారు సార్ మీరు, మరీ ఊరిస్తున్నారు మమ్మల్ని.
మీకు పరిచయం చేస్తే కదా వచ్చేసి. ఒకసారి వచ్చాను, ఒకసారి చూశాను. మన పాఠాలు బిగినే ముందు వచ్చాం గురుగారు మేము. పాఠాలు ప్రారంభమయ్యే ముందు వచ్చాం. నెక్స్ట్ జూలై నెలాఖరులో వచ్చాం. అట్లానా, సంతోషం. అందుకే అన్నాడు ఎండాకాలం సెలవులు ఇస్తే ఆగస్టు 10 నుంచి బిగినే కదా క్లాస్ పాఠాలు మనకి. నాది ఫస్ట్ ఇప్పుడు నేను ఈ కట్టుకున్న ఇల్లు లోపల కట్టుకున్నాను నేను వేరే, కానీ దేవాలయం ముందరే ఫస్ట్ ఇల్లే మాది. చాలా మంది అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొంతమంది మా ఇంట్లో కొంచెం ఇప్పుడు దర్శనం చేసుకుంటామండి, లగేజ్ పెట్టుకుంటామని కానీ వచ్చేవాళ్ళు, కానీ కొంతమంది మేము భోజనం అంటే ఆకలి అవుతుంది మాకు భోజనం పెట్టమని అడిగేవాళ్ళు. మీ ధర్మపురి కదా, ధర్మపురికి వస్తే ఎవరు కూడా ధర్మంతో మాకు భోజనం పెడతారన్నారు. మేము భోజనం పెడతామని వంట టైంలో తింటే టైం వస్తే కూడా వండి పెట్టిన సమయాలు ఉన్నాయి. మధ్యాహ్నం ఒకటిన్నర మంది వచ్చిన సమయాల్లో కూడా వస్తే సరే ఎంత మాట రండి అని వచ్చి భోజనం పెట్టిన సమయాలు ఉన్నాయి. ఇక్కడ మాకు అన్నదానంకు విధంగా అన్నదాన సత్రాన్ని, బ్రాహ్మణ అన్నదాన సత్రం అనేటువంటిది సనాతన ధర్మంగా సనాతన కాలం నుంచి కూడా వచ్చినటువంటి ఒక కుటుంబం ఉంది. అయ్యగారు నారాయణ గారు అని పండుతున్నారు. వాళ్ళు ఆయనే నిత్యం కూడా దీనికి వచ్చి అందరి ఇళ్ళలో కూడా భిక్ష తీసుకుని, భిక్ష కాదు దాన్ని ఏమంటారు, వ్యవహారం అంటే ఊరంతా అంటారు తీసుకుని వెళ్ళి చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యేక మళ్ళా బ్రాహ్మణ అన్నదాన సత్రాలు కూడా సత్రం ఏర్పడ్డది. అట్లానే అది బ్రాహ్మణ కొరకు దేవాలయంలో ఎవరు వచ్చినా దేవాలయంలో కూడా ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళకైతే 300-400 లిమిట్ ఉంది, అంతవరకు పెడుతుంటారు. అట్లానే సాయిబాబా గుడి అనేటువంటి దాంట్లో కూడా వాళ్ళు కూడా ఎవరు వచ్చినా పెట్టేటువంటిది అన్నదాన సత్రం ఉంది. దాని వైశ్య సత్రం ఉంది, అన్నదానం వచ్చిన పెట్టేటువంటి వైశ్యులకు పెట్టేటువంటి సత్రం అలా కొన్ని ఉన్నాయి. అన్నీ వచ్చినటువంటి వాళ్ళకి పెట్టడం కూడా ఇది సరే. ఇంకా వేరే కూడా అవసరం ఉంటే ఎవరైనా కొన్ని సేవా సమితులు ఉన్నాయి. మేము సామాజిక ఏమైనా కార్యక్రమం చేసుకుంటున్నాం కనుక అంటే వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు మొత్తం రెడీ చేసి పెట్టేటువంటి వాళ్ళు అట్లాంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఇది ఇప్పుడు దాదాపు ఒక్కొక్క బిల్డింగ్ భవనాన్ని మా భవనం, మా ఇల్లే పాత ఇల్లు 120-125 సంవత్సరాల క్రితం ప్రాచీనమైన దేవాలయం. ఒక ఇల్లు మట్టితో కట్టినటువంటి ఇల్లు. ఒక ఇల్లు కట్టాలి అంటే దాదాపు ఒక 4-5 సంవత్సరాలు కట్టేవాళ్ళు. ఒక్కొక్క స్లాబ్ వేసి చెత్త వేసి అది కట్టి విధానాలు చేసేవాళ్ళు. తర్వాత ఇళ్ళు కూడా ఎట్లా ఉంటాయంటే మధ్యలో గచ్చులాగా ఉంటుంది, వరండా చుట్టూ చతుశాల భవనాలు ఉంటాయి. ఈ చతుశాల భవనాలకు వాస్తు నియమం అవసరం లేదు. కనుక ధర్మపురిలో వాస్తు అనేది ఒకటి ఉంది అని తెలియకుండా పెరిగిపోయాం మేమంతా కూడా. అంటే ప్రాచీన మొదటి నుంచి కూడా ఎవరు కూడా వాస్తు గురించి మా పెద్దవాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే అది అవసరం లేదు. వందల సంవత్సరాల నుంచి అదే విధంగా ఎవరు వంశపరంగా కింద వాళ్ళకు వాస్తు అనేది ఒకటి ఉందని చెప్పలేదు. మాకు వాస్తు గురించే తెలియదు. కానీ తర్వాత ఏమైపోయింది, గోడలు కట్టుకొని లేకుంటే ఏవో చేసి కొత్త బిల్డింగ్లు కడితే ఈ చతుశాల భవనం తర్వాత మాత్రం వాస్తు దోషాలు మాత్రం మా మెడ కట్టుకుంటున్నాయి. లేని వాళ్ళకి మాత్రం మిగతా వాస్తు దోషాలు ఏమి ఉండవు. అందరు కూడా చక్కగా ప్రమాణం ఉన్నటువంటి ఈ గృహ వర్ణన కూడా ఒక శ్లోకంపై ఒక రాస్తే బాగుంటుంది. ఉంటాయి అవన్నీ కూడా వస్తాయి కదా. అంటే ఇంకా నేను కొన్ని అన్ని మొత్తం పూర్తి చేయలేదు. ఈ 2వ శ్లోకం మందాక్రాంత వృత్తమా? నడక చూస్తే తెలియట్లా. అయ్యా మీరేం చేయాలంటే ఒక విహారయాత్రలో వెయ్యాలి. అందరూ గురువుని పిలుస్తారు, మీరు శిష్యులందరినీ పిలిచి మీ ధర్మపురిని చెప్పాలి. అదే అన్నాను నేను. అంటే గురువులు ప్రతిపాదించాలన్నమాట, వాళ్ళ ఊరికి రమ్మని. ప్రపంచం దేవాలయాలకైనా వేటికైనా రావడానికి కొరకు ఆహ్వానాలు అవసరం లేదు. ఇదేం పెళ్లి విద్యార్థుల్లో అడగడం చెప్తే సిద్ధంగా ఉంటాము, టైం లేదు. రావచ్చు, అందరు కూడా స్వాగతం. గోదావరి పుష్కరాలకు వచ్చి ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసేసి రాలేక మళ్ళీ ఇంటికి వచ్చేసాం. సరేనండి. మరి చెన్నూరు, కాళేశ్వరం, ధర్మపురి ఇవన్నీ గోదావరి పరివాహక ప్రాంతాలే. మంత్రపురి సమయం దాటిపోయింది ఇప్పటికీ కూడా. అందరం కూడా
అందరు కూడా శుభరాత్రి. ధన్యవాదాలు. అక్కడి వారు ధన్యవాదాలు. నమస్కారం. సెలవు. ఏం చేస్తున్నారు? పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.